మొన్నటి వరకు అధికారుల వరకే పరిమితమైన ఈ ఈ విచారణ అనేది డైరెక్ట్‌గా బీఆర్ఎస్ మీదకి ఒకసారిగా రాజకీయ నాయకుల అంటే మీదకి ఏదో ఆధారాలు ఉంటేనే అయితదని నేను అనుకోవట్లేదు. ఆ! రేవంత్ రెడ్డి గారికి అవసరం వచ్చింది. వాళ్ళని ఒక రోజంతా కూర్చోబెట్టాలి. ఏం అవసరం వచ్చింది? ఓ రోజు అవసరం వచ్చి ఆ! గతంలో గూడా జెప్పాను. డైవర్షన్ పాలిటిక్స్ అనేది అందరూ జేస్తారు. ఓకే. కానీ ఇంత దారుణంగా జేయరు. ఎందుకంటే ఎప్పుడో తప్పనిసరి అయితే ఏడాదికోసారో, రెండేళ్లకోసారో ఏం డైవర్షన్ చేశారు? దేని గురించి డైవర్షన్ చేశారంటారు? ఇక్కడ కొన్ని స్కామ్స్ నడుస్తున్నాయి. హ్మ్. కోల్ స్కామ్ అనేది ఈ మధ్య బాగా ఎక్స్‌పోజ్ అయింది. సింగరేణి. హ్మ్. హ్మ్. ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి పడట్లేదు. హ్మ్. ఆ 2 మీడియా సంస్థలు చెరొక దిక్కు తీసుకున్నాయి. హ్మ్. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ఈ అంశాన్ని ఇట్లే కొనసాగనిస్తే ఇది అగ్గిరాజుకుంటది. ఓకే. ప్రజలు నమ్మే స్థాయిలోకెళ్ళిపోతది. హ్మ్. దీన్ని ఆపాలి. ఈ ప్రచారాన్ని ఆపాలి. ఓకే. పక్కన ఇంకొక పెద్ద గీత గీస్తారు. తెనాలి రామకృష్ణుడు చెప్పాడు గదా! హ్మ్. మళ్ళ చిన్న గీత ఆ! చెరపకుండా చిన్నగా చిన్న ఎట్లా గీత. చేయాలి గీత అంటే దాన్ని ముట్టుకోవద్దు. పక్కన పెద్ద గీత గీయాలి. అంతే. అని హ్మ్. చేస్తారు. హ్మ్. హరీష్ రావు గారు ముందు రోజు మాట్లాడారు కాబట్టి ఆ రోజు ఆయనను పట్టుకుంటే మీడియా అంతా సెన్సేషన్ అయింది. హరీష్ రావు వెనుకబడ్డది. ఎందుకంటే ఆ టైంలో ఓ పక్క హరీష్ రావు గారిని పెద్ద ఊరేగింపుగా వీళ్ళు అక్కడికి పోతున్నప్పుడు అది చూపెట్టకుండా మీరు కోల్ గురించి చెప్పారనుకోండి ఎవడు చూస్తాడు? డైవర్షన్. ఓకే. ఆ! దావోస్‌లో ఘోరంగా ఫెయిల్ అయ్యిండు రేవంత్ రెడ్డి. పక్కనున్న మహారాష్ట్ర 30,00,00,000,00,000 పెట్టుబడులను ఆకర్షిస్తే హ్మ్. 30,000,00,00,000 కూడా ఆకర్షించలేదు. 3 రోజులు కలిపితే 27,000,00,00,000. ఇంకా రాలా చెప్పలేదు ఇంకా వివరాలేమి? ఆయన చెప్పింది గూగుల్ చెప్తది కదా! ఓకే. అవునా? ఆ! చెప్తున్నా కదా! ఏ రాష్ట్రం ఎంత తీసుకున్నదని. హ్మ్. 30,00,000,00,000 మహారాష్ట్ర మహారాష్ట్రకి ఆ! రె 30,000 గూడా రాలా. రాలే. 27,000,00,000 ఇప్పుడు మూడోసారి వెళ్లారాయన. మూడోసారి ఎళ్ళాడు. ఆ! మొదటిసారేమో 1,70,000,00,000 అన్నాడు. వచ్చినాయా అన్ని? చెప్తా. ఆ! రెండోసారి 2,00,000,00,000 పైన అన్నాడు. ఓకే. మూడోసారికొచ్చే వరకు 27,000,00,000. ఓకే. అయితే ఈ 3 ఫేకే. 27,000,00,000 కూడా నాకు తెలిసి ఫేకే ఇది. ఆ! ఎందుకంటే 4,60,000,00,000 2 సంవత్సరాలలో సంతకాలయినాయి. 4,60,000 కోట్లు. 60,000,00,000. హ్మ్. అందులో వచ్చింది అప్రూవ్ అయింది 12,000,00,000. హ్మ్. అందులో గ్రౌండింగ్ అయింది 2,500,00,000 ఈ పర్టిక్యులర్ ఈ సెగ్మెంట్‌ల. ఓకే. సరే అప్రూవ్ 18,000,00,000 అయింది. బట్ 12,000,00,000 ఏందంటే పనులు మొదలైనాయి. ఎందుకు అంటే అలా ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన ఇండస్ట్రీస్, లోన్స్ హుహు. ఇవి ఇవి అక్కడికి సంబంధం లేదు. సమ్మిట్‌లకు సంబంధం లేదు. సమ్మిట్‌లకి సంబంధం అంటే ఏముంటుంది వాటికి? మొత్తం రేవంత్ రెడ్డి పీరియడ్‌లో ఈ 2 సంవత్సరాల 2 నెలలు. హ్మ్. అంతే 2 మొదటి నెలలు. నెల అయిపోయి రెండో నెలకు పోతున్నాం. హ్మ్. ఈ మొత్తం 2 సంవత్సరాలు 2 నెలల్లో వచ్చిన పెట్టుబడులు ఎంత అంటే 12,000,00,000. అంతే. అందులో సమ్మిట్‌ల ద్వారా సంతకాలయి వచ్చింది 2,500,00,000. మిగతాయి ఎస్సీ, ఎస్టీలకు గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వడం వల్ల వాళ్ళు పెట్టుకున్న ఇండస్ట్రీస్. హ్మ్. మొత్తం వచ్చిందే 12,000,00,000. కేసీఆర్ గారి పీరియడ్‌లో 9.5 సంవత్సరాల్లో వచ్చింది 25,000,00,000. హుహు. 25,000 పరిశ్రమలు, సరే. కొంచెం 16,00,000 మందికి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు. 16,00,000 మందికి. మందికి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలొచ్చాయి. ఈ ప్రైవేట్ ఇండస్ట్రీస్‌లలో. ప్రైవేట్ ఇండస్ట్రీస్. ఓకే. ఇండస్ట్రీస్ హ్మ్. వచ్చినాయి. మైక్రో, మాక్రో, మీడియం, మాక్రో మాక్రో. అన్నీ కలిపి 25,000 22,000 పరిశ్రమలకు పైనొచ్చినాయి. హుహు. ఈ ఫిగర్స్ అన్నీ మనకు టీజీఐఐసీ దానిలో ఉన్నాయి. హ్మ్. మొన్న ఎప్పుడైతే ఈ నేను గూడా మీడియాలో చాలా సార్లు ఇది జెప్పా. 4,60,000,00,000 హ్మ్. 18,000,00,000 అప్రూవ్ అయితే, 12,000,00,000 గ్రౌండింగ్ అయితే, ఈ పెట్టుబడుల ద్వారా వచ్చినాయి, ఈ సంతకాల ద్వారా, సమ్మిట్ల ద్వారా, దావోస్ 2 సార్లు పోవడం ద్వారా కేవలం 2,500,00,000 ఒకటే ఒక్క పరిశ్రమ. అది గూడా చిప్ ఇండస్ట్రీ. ఓకే. అంటే ఇది ఇంత ఘోరంగా ఉంది ఆయన పరిస్థితి. ఓకే. ఇప్పుడేమైంది? అప్పుడన్నా చెప్పుకోవడానికి 1,60,000,00,000 2,60,000,00,000 కోట్లని మెట్రో చెప్పుకునేవాళ్ళు. పిల్లల మీద ఏమని ఇప్పుడేసుకోవాలి? మెట్రో పిల్లల మీద పెద్ద పెద్ద అక్షరాలతో నారాయణ, చైతన్య, ఒకటి, 1, ఒకటి, 2 ఒకటి అన్నట్టుగా. ఇప్పుడు లేదుగా. లేదు. అందుకనేందంటే ఆ పరువు పోతది. ఇదెవరు చెప్పగలుగుతారు? కేటీఆరే చెప్తాడు. యెస్. దావోస్‌కి ఇదివరకు ఆయనే చాలా సార్లు పోయిండు. హ్మ్. కాబట్టి keen‌గా అబ్జర్వ్ చేస్తాడు. ఆయన ఓకే. ఆయన ఇండస్ట్రీ మినిస్టర్‌గా ఉండే, ఐటీ మినిస్టర్‌గా ఉండే ఆయనకన్నీ తెలుసు. అంటే ఆయన డే అంతా పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెడితే హ్మ్. ఓ రోజు గడిచిపోతది గదా! ఇక దాంతోని ఇష్యూ డైవర్ట్ అయిపోతది. మొ సింగరేణి వ్యవహారం నిజంగా అంత జరిగిందనంటారా? ఇది హరీష్ రావు గారు చెప్పిన విషయంలో అంత బలం ఉందనంటారా? యాక్చువల్‌గా ఇది 2014లోనే ఒరిస్సా ఈ బ్లాక్స్‌ను
యాక్షన్ పెట్టినప్పుడు సింగరేణి తీసుకున్నది. హ్మ్. అది కేసీఆర్ గవర్నమెంట్‌లో ఉన్నప్పుడే. ఓకే. తీసుకున్న తర్వాత ఏమైందంటే వరుసగా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ గానీ ఇట్లాంటివి రావడానికి చాలా టైం పట్టింది. హ్మ్. 2022, 23 దాకా పట్టింది. ఫస్ట్ ఫేజ్ 21లో వచ్చింది. సెకండ్ ఫేజ్ 23లో వచ్చింది. హ్మ్. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ దిగిపోయింది. అవును. అయితే ఆ టైంలో కొన్ని టెండర్స్ పెట్టారు. అవి వివాదాస్పదం కాలేదు. కొన్ని రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి గూడా వచ్చింది. అప్పుడు పెట్టినయి. హుహు. రకరకాల పర్మిషన్స్ లేవనే దాంతోని. ఓకే. అది సాఫీగా జరిగింది. అక్కడ స్కామ్ జరగలే. హ్మ్. బట్ 23లో లాస్ట్ ఫేజ్ పర్మిషన్ వచ్చిన తర్వాత ఇంకా గ్రౌండ్‌కి గ్రౌండ్‌కెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలి. అవును. అప్పుడు టెండర్స్ పెట్టారు. ఓకే. రేవంత్ రెడ్డి గవర్నమెంటే. హుహు. పెట్టిన తర్వాత ఎవరికో వాళ్ళకిచ్చారు. హ్మ్. సింగరేణి డైరెక్ట్ చేయదు గదా! ఎవరికో ఒక సబ్ కాంట్రాక్ట్ ఇస్తది. అవును. అట్లా టెండర్స్ పెట్టారు. అదేందంటే 10థ్ గ్రేడ్ కోల్ అది. చాలా క్వాలిటీ కోల్. అబ్బా! హుహు. 10థ్ గ్రేడ్. ఇప్పుడు మనోళ్ళు తీసే ఓపెన్ కాస్ట్‌లన్నీ 14థ్, 15థ్ ఆ గ్రేడ్ ఉంటాయి. హుహు. ఇది కొంచెం వాల్యుబుల్ ఓహ్! ధర వస్తది దానికి. హుహు. బయట అమ్మినా గూడా ధర వస్తది. హ్మ్. రెండోదేంటంటే 37 సంవత్సరాలు తవ్వుకోవచ్చు. అంత 37 ఇయర్స్ పాటు. 37 ఇయర్స్. అబ్బా! అయితే కళ్ళు పడ్డాయి. హుహు. ఇంత విలువైన సంపద గదా! సింగరేణే గదా ఇచ్చేది. మన గవర్నమెంటే గదా పాడింది. ఒరిస్సాలో ఉన్నా గూడా అంతా మన చేతుల్లోనే ఉంటది గదా! అని భట్టి గారు ఏం చేశారు, ఒకరోజు విజిట్‌కెళ్ళి దాన్ని చూసి ఇనాగరేట్ చేసినట్టు చేసి ఎవరికో ఇచ్చారాయన. అది బయటపెట్టారు. బయటపెట్టేసరికి అది ఇంకొక మంత్రి గారు తనకు కావాలనుకున్నాడది. తనకో, తన వాళ్ళ కోసమో కావాలనుకున్నాడు. ఆయన ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి ఒత్తిడి చేశారు. తీసుకొచ్చారు. అది ముఖ్యమంత్రి గారికి దీని మీద ధ్యాస లేకపోవచ్చు. లేకుంటే అప్పుడే ఆయనే తన వాళ్ళకి ఇప్పించుకునేవాడేమో. హుహు. ఆయన ఇక్కడేమైంది ఉప ముఖ్యమంత్రే విద్యుత్ శాఖ మంత్రి సింగరేణి గూడా ఆయన పరిధిలోనే ఉంది. యెస్. కాబట్టి ఆయన ఇక్కడ పావులు కదిపాడు. హ్మ్. వీళ్ళిచ్చిన ఆరోపణ ఏందంటే ఆయన మ్యానిప్యులేట్ చేసి అది తన వాళ్ళకి ఇచ్చుకున్నాడు. హ్మ్. దానివల్ల ఈ ఘర్షణ జరుగుతా ఉంది. అది మనకు తెలియదు. వాస్తవాలు బయటకొచ్చేదాకా ఆయన బావమరిది ఇన్వాల్వ్ అయ్యాడా నిజంగానే? నాకేం తెలీదు. హ్మ్. ఎందుకంటే ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలకు సమాధానం ఏంటి అనంటే ఎంక్వైరీ జరగాలి. యెస్. వాస్తవాలు బయటికి రావాలి. హ్మ్. అయితే ఆయన వెంటనే క్యాన్సెల్ చేశాడు. ఒక ఛానెల్‌లో కథనం రాంగానే క్యాన్సెల్ చేసేసాడు. ఇంత సడెన్‌గా ఎట్లా క్యాన్సెల్ చేస్తాడు? ఇదే కేంద్ర ప్రభుత్వం వాటా 49%. అబ్బా! హ్మ్. రాష్ట్ర ప్రభుత్వ వాటా 51%. 51%. ఓ మీటింగ్ లేదు. ఎవరితో మాట్లాడకుండా ఒక మంత్రిగా ఎట్లా రద్దు చేస్తాడు టెండర్స్? నిజంగానే స్కామ్ ఉన్నదేమో అనే ఆరోపణ వస్తా ఉంది. హ్మ్. ఈ ఇవన్నీ గవర్నమెంట్ ఛానల్లే దీనిలో హ్మ్. ఇన్వాల్వ్ అయినాయి. ఓకే. 2 కూడా రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండేటివే. హుహు. మరి అట్లాంటప్పుడు వాళ్ళ మధ్య ఎందుకు ఘర్షణ వాతావరణం వస్తాంది? హ్మ్. మళ్ళా అక్కడ ఒక మంత్రికి సంబంధించిన పేరొస్తా ఉన్నది. హ్మ్. ఆయనను డిఫేమ్ జేయడానికి, ఆయనను మంత్రివర్గం నుంచి తప్పేయడానికి మహిళా ఆఫీసర్ల మీద ప్రచారము. అది ఇదంతా ఒక రాంగ్ ట్రెండ్‌లో పోతా ఉంది. హ్మ్. దీన్ని డైవర్ట్ జేయడానికి ఏం జేషిండు, బీఆర్ఎస్ జెండా గద్దెలు ఊడగొట్టండి, టీడీపీని ఇగ లేకుండా జేసింది బీఆర్ఎస్ అని జెప్పి ఖమ్మంలో ముఖ్యమంత్రికి మాట్లాడిండు. హ్మ్. అది సెన్సేషన్ అయింది. యెస్. అది తప్పది. హ్మ్. అది తర్వాత ఆయనకు పైనుంచి తొబ్బులొచ్చినాయి. హుహు. ఎప్పుడైతే ఇదైందో నేను తప్పు మాట్లాడినా అనేది అర్థమైన తర్వాత దాని నుంచి తప్పియడం కోసం హరీష్ రావు మీద ఎంక్వైరీ స్టార్ట్ చేశాడు. హ్మ్. దౌస్ పోయిండు. హ్మ్. దౌస్‌లో పరాభవం జరిగింది. కేటీఆర్‌ని మళ్ళీ పిలిపించాడు. ఇవన్నీ ఏందంటే డైవర్షన్ పాలిటిక్స్. హ్మ్. ప్రధానంగా ఆయన ఎన్నుకున్న మార్గం అది. హుహు. హ్మ్. ఎంతకాలం అట్లా పక్కదారి ఇదివరకు పట్టేయగలుగుతాడు? అట్లా లేదు గదా! ఆయన వచ్చిన అంటే కాంచి అసలు ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఎక్కడ ఎక్కడ ఎప్పుడో ఒకసారి పుట్టిందనంటారు? స్పేరింగ్‌గా వాడతారు. హ్మ్. తప్పనిసరి అయితే తప్ప వాడరు. హుహు. కానీ ఈయన అదే విధానంగా మార్చుకున్నాడాయన. హ్మ్. ఎందుకంటే ప్రతిరోజు ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. ఫెయిల్యూర్ వచ్చినప్పుడల్లా ఆయన అదే ముందు పెడుతున్నాడు. ఒకదాన్ని మరిపించడానికి ఇంకోటి ముందు పెడుతున్నాడు. హ్మ్. హ్మ్. అంటే డైవర్షన్ పాలిటిక్స్ గురించి నేను ఎందుకింత మళ్ళీ అడుగుతున్నానంటే, అసలు ఇలాంటి రాజకీయం అనేది ఎవరికి తెలుసనంటే ఏం జెప్తారు? అంటే ఉంది ఇది 300 సంవత్సరాల నుంచి ఉంది గాని 400 సంవత్సరాల నుంచి. బట్ ఇది తప్పనిసరి పరిస్థితులనే వాడాలి. ఎప్పుడో ఒకసారి తనను తాను కాపాడుకోవడానికి. హ్మ్. కానీ రోజు పరాభవం అయ్యేవాడికి రోజు అవసరం పడుతుందది. హ్మ్. ఆ! దానికి బీఆర్ఎస్‌ని పావుగా వాడుకున్నారని అనుకోవాలి. అంటే అన్ని ప్రతిపక్షాల మీదే కదా తోయాల్సింది ఆరోపణలన్నీ. హ్మ్. ఇప్పుడు బట్ ఏం ఠికానా లేని వాడి మీద దోస్తే ఎవరు పట్టించుకోరు గదా! కరెక్టే. సెన్సేషన్ కావాలంటే ప్రతిపక్షం మీదనే తోయాలి. కానీ ప్రతిపక్షం నిజంగా ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించిందని అనుకోవచ్చా? ప్రతిపక్షం ఎప్పుడు పారదర్శకంగానే ఉంటది. అభూత కల్పనలు, అవాస్తవాలు ఇట్లాంటి ప్రచారం అయితున్నప్పుడు వాళ్ళింక దాచేదేముంటది? వాళ్ళున్న విషయం చెప్తారు వాళ్ళు. అవును. కొట్లాడుతా ఉన్నారు. వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తా ఉన్నారు. నాకైతే ఒకటి సంతోషం ఏందంటే ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మనం తీసుకుంటే
ఇంత బలంగా ప్రతిపక్షం ఉన్న సమయం మనకు కనబడదు. ఉమ్, ప్రతిపక్ష నాయకుడు డైరెక్ట్‌గా ఫీల్డ్‌లో లేకపోయినా, yes, ప్రతిపక్ష పార్టీ బలంగా పనిచేస్తున్నది. ఉమ్, అది చాలా సంవత్సరాల తర్వాత మనం చూస్తున్నాం. రైట్. ఇదే మున్సిపల్, టీఆర్ఎస్ గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఉంది. అవును, కానీ బలంగా లేదు. లేదు. ఆ! ఎన్నడూ కూడా వాయిస్ సరిగ్గా వినిపించలేదు. ఎప్పుడైనా గాంధీ భవన్‌లో ప్రెస్ మీట్ పెట్టి చేతులు దులుపుకునేవాళ్ళు. ఉమ్, ఇట్లా ఫీల్డ్ మీద ఇది చేయడం గానీ, ఇట్లా ఎప్పుడు లేదు. ఉమ్, అది బీఆర్ఎస్ అది చేయగలుగుతున్నది. రైట్. మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి అనుకుంటున్నారా? జరగవచ్చండి. జరగదు. జరగకూడదనేముంది. ఉమ్. సో జరగవచ్చు. మున్సిపల్ ఎన్నికల్లో ఏదో ఒక సబ్జెక్ట్ కింద తీసుకోవాలి కాబట్టి బీఆర్ఎస్ని ఈ రకంగా ఇరికించారన్న ఆలోచన కూడా చేస్తున్నారు. అంటే ఎప్పటికప్పుడు వస్తాయి. ఇంకా ఉమ్. చాలా దూరం ఉంది అది మున్సిపల్ నోటిఫికేషన్ రాలేదు కదా! రాలే, రేపు వచ్చేస్తుందని ఆ! అంటున్నారు కదా. వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజల్లో షార్ట్ మెమరీ ఉంటదని అనుకుంటది కదా ప్రభుత్వం. ఉమ్, ఇన్ని రోజుల ముందు జరిగిన దాన్ని కాదు. ఉమ్, అప్పటికప్పుడు ఇంకేదో తీసుకొస్తారు. ఉమ్, ఆ టైంలో ఇంకేదో స్కామ్ తీసుకొస్తారు. ఆ టైంలో ఇట్లా అరెస్ట్ చేసినా, లేకుంటే విచారణ పేరుతో సతాయించినా కూడా సింపతి వాళ్ళకే వస్తది కాబట్టి ఆ పనులు చేయరు ఆ టైంలో. కార్ రేస్ వ్యవహారం ఏమైందో తెలియదు, ఏముంటది దాని మీద అంటే నడుస్తోంది. అంటే అది ఏముంది అనేది అది చెప్తున్నా. ఇప్పుడు ప్రతిదీ ఒకటి తీసుకురావటం, దాని మీద విచారణ అని చెప్పటం, లోపలికి తీసుకెళ్ళటం, విచారించడం, మళ్ళీ బయట వదిలేసేయటం, అది పెద్ద సెన్సేషన్గా క్రియేట్ చేయటం దాన్ని. ఏ ఆధారాలు లేవు వీటిలలో. ఓకే, పట్టుకోవడానికి, అరెస్ట్ చేయడానికి, కేసులు పెట్టడానికి వాళ్ళకి స్వేచ్ఛ ఉండొచ్చు. ఓకే. కానీ రుజువు చేయలేరు. ఏ ఉమ్, ఆధారాలు లేవు వాటిలలో. ఉమ్, చాలా చూసాం కార్ రేస్‌ది. అలా ఎవరి అకౌంట్‌లోకి డబ్బులు పోలేదు. ఎవరికైతే పోవాలనో వాళ్ళకే పోయినాయి. 50,000 కోట్లు. ఒకటే ఒక చిన్న ఇబ్బంది ఎక్కడొచ్చింది కేటీఆర్ గారికంటే, ఆయనకు ఆ అధికారం ఉంది కాబట్టి ఆయన చేశాడు. బట్ ఒక నమ్మకంతో చేశాడు. ఉమ్, ఆహ్, ఇది ఆలస్యం చేసినట్టయితే మనకు రావాల్సిన ఇది రాదు. క్రెడిబుల్, పెట్టుబడులొచ్చాయి ఎస్. దానివల్ల. ఉమ్, ఒక మంచి కోసం ఆయన ఒకటి బైపాస్ చేశాడు. ప్రభుత్వం దగ్గర నుంచే డబ్బులు హెచ్ఎండిఏ నుంచి ఇప్పించడం అనేది, అది ప్రైవేట్‌గా రావాల్సిన వాటిని తర్వాత వాళ్ళ నుంచి తీసుకోవచ్చు కాంట్రిబ్యూషన్ అన్నట్టుగా ఉమ్, బైపాస్ చేశాడు. ఆ ఒక్క విషయంలోనే ఆయన తప్పబడడానికి అవకాశం ఉంది. ఉమ్. అంతేగాని వేరే ఏది లేదు. సర్పంచ్ ఎన్నికల వ్యవహారం మనం చూసాము. మున్సిపల్ ఎన్నికల్లో అదే రకమైన ఒరవడితో బీఆర్ఎస్ వెళ్తుందా? కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకెళ్ళే అవకాశం ఉంటుందా? కొంచెం అన్న దాని మీద కొంచెం అంటే మాట్లాడగలరా? జనరల్ ఎలక్షన్స్ వచ్చేదాకా ఆ, జూబ్లీ హిల్స్ తరహాలోనే నడుస్తాయి అన్నీ. అయిపోయింది. ఎందుకంటే ఒక మాటలో చెప్పేశారు మొత్తం. ఎందుకంటే ఉమ్, అధికార పార్టీకి నిజంగానే క్యాడర్ లేదు. క్యాడర్ లేనప్పుడు ఎట్లా కొట్లాడాలి? వాళ్ళు ఒకటి అధికారం మాకుంది. మేము గెలిస్తే మీకు నిధులు ఇస్తాం. కేడర్ లేకపోతే ఎట్లా వస్తుందండి లేదు. అధికారంలోకి? జూబ్లీ హిల్స్‌లో కూడా అధికార పార్టీకి క్యాడర్ లేదు. ఉమ్, టీఆర్ఎస్‌కే ఉంది క్యాడర్. ఉమ్, హైదరాబాద్ సిటీలో కూడా ఇప్పుడు అందరు ఎమ్మెల్యేలు ఒకరిద్దరు పార్టీ మారిన వాళ్ళు పైకి మేము మారలేదని చెప్తున్నా. స్పీకర్ కూడా మారలేదని చెప్తున్నా. ఉమ్, గాంధీ గారు గానీ, ప్రకాష్ గౌడ్ గానీ ఉమ్. ఇట్లాంటోళ్ళు కొంతమంది పోయిండ్లు. మరి వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారని ఏముంటుంది మనకి? అదే మన వాళ్ళు BRS కి కాంగ్రెస్‌కే సపోర్ట్ చేస్తారు. చేస్తారని. వాళ్ళు ఉమ్, కాంగ్రెస్‌కే చేస్తారు. ఉమ్, వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. మిగతా అవును, వాళ్ళందరూ బీఆర్ఎస్‌లో ఉన్నారు కదా! అవును, ఉన్నారు. బీఆర్ఎస్‌లో ఉన్న వాళ్ళంతా కూడా స్ట్రాంగ్ ఉన్నారు. ఉమ్, క్యాడర్ ఉంది. ఉమ్, కాబట్టి క్యాడర్ పరంగా చూసినా, పార్టీ పరంగా చూసినా మున్సిపల్ ఎన్నికలలో బలంగా ఉన్నది బీఆర్ఎస్ఏ. ఉమ్, కాంగ్రెస్ చాలా తక్కువ వచ్చాయి లాస్ట్ టైం. బీజేపీ సెకండ్ ప్లేస్‌లో ఉండే. అవును. సెకండ్ కూడా థర్డ్ ప్లేస్ అనుకుంటా. మజ్లిస్ దాంతోపాటు జిహెచ్ఎంసీ కూడా ఎన్నికలు జరుగుతాయని గట్టిగానే చెప్తున్నారు. జీహెచ్ఎంసీ బట్ ఇక్కడ ప్రధానంగా వచ్చేది ఏంటంటే ఈ 42% రిజర్వేషన్ అనేది ఇస్తారా ఇవ్వరా? ఎట్లా ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? అది మొన్న ఇయ్యలే కదా! మొన్న ఇలేదు కదా. అట్లే సేమ్ అట్లే ఉంటుంది. అంతే. అంతే. ఆ. సో 42% మేము ఇస్తాము అని చెప్పి డిక్లరేషన్ చేయటము, ఆ తర్వాత దానికి సంబంధించి ఇప్పుడు మాట్లాడడం. ఏమంటారంటే ఆ, మేము 42% మా పార్టీలో జనరల్ సీట్లలో మేము బీసీలకు ఇచ్చినామని చెప్తారు. ఓకే. ఇచ్చినా ఇస్తారు కావచ్చు అది. దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఏముండదు. ఎందుకంటే రిజర్వ్ కావాల్సిన సీట్లు రిజర్వ్ కాకుండా పోతున్నాయి కదా. ఎస్, కరెక్టే కదా. కాబట్టి అది ఇది రెండు ఈక్వల్ కాదు. ఉమ్, 42% అధికారికంగా బీసీలకు రిజర్వ్ చేయడం వల్ల ఆ సీట్లలో ఎవరు గెలిచినా బీసీఏ గెలుస్తాడు. అవును. బట్ జనరల్ సీట్లలో మేము 42% బీసీలకు బీసీలకు ఇచ్చినాము ఇస్తాం. అని అంటే ఉమ్, అవతల వ్యక్తి గెలవచ్చు, అతను బీసీ కాకపోవచ్చు. కాకపోవచ్చు. అవును. రెండు ఈక్వల్ కాదు. ఉమ్. సో మొత్తానికైతే 2 సంవత్సరాల 2 నెలలు పూర్తి చేసుకున్న రేవంత్ సర్కారు 5 ఏళ్ల పాటు మనగలగాలి. సో ఇప్పటికే మంత్రుల మధ్యన గొడవలు స్టార్ట్ అవుతున్నాయి, గట్టిగా స్టార్ట్ అవుతున్నాయి. మొదట్లో కొంచెం వాళ్ళని ఎట్లాగో చల్లబరిచినా ఇప్పుడు మాత్రం కొంచెం గట్టిగా వెళ్తున్నాయి. సో అది ఇంకా కంటిన్యూ అవుతుందా? దాన్ని ఎట్లాగోట్లా అధిష్టానం కట్ చేసే అవకాశం ఉంటుందా? అది రేవంత్ రెడ్డి చేతిలో ఉంటుంది. అధిష్టానం అనేది నిర్లిప్తంగా ఉంది. ప్రేక్షక పాత్ర వహిస్తుంది. ఎందుకంటే
వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ముడుతుంది ఈ ప్రభుత్వం నుంచి. ఓకే. కాబట్టి వాళ్ళు పెద్దగా జోక్యం చేసుకోరు. రేవంత్ ఉన్నా, ఉత్తమ్ ఉన్నా, శ్రీధర్ ఉన్నా వాళ్ళు పట్టించుకునేది ఏముండదు. 1 ఇయర్ బిఫోర్ ఆలోచిస్తారు. ఎందుకంటే ఎన్నికలకు పోతున్నాము. అప్పుడు ఈ సునీల్ కొనుగోలు లాంటోళ్ళు వస్తారు. ఈ కొనుగోలు వాళ్ళ గైడెన్స్ ప్రకారంగా కొంచెం పరువు పోయింది. ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టి ఆయన మీదకెళ్ళి ఆ పాపాలన్నీ పోనీయండి. ఏ రకమైన మచ్చలేని శ్రీధర్ బాబు లాంటోళ్ళు ఉంటారు. గ్రూపులు లేని వాళ్ళు. అటువంటి వాళ్ళని ముందు పెట్టి నడిపిద్దాం ఎలక్షన్. తర్వాత ఏదైతే అదైతది రైట్. అని అట్లాంటి స్ట్రాటజీ తీసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.